చిత్తూరు నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కిట్ల పంపిణీ టీడీపీ నాయకులు ప్రారంభించారు. సీనియర్ నాయకుడు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నగరంలోని 50 డివిజన్లోని 50,000 కుటుంబాలకు చంద్రన్న కిట్లను అందజేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఆగిపోయింది. ముఖ్యంగా ముస్లింకు సంబంధించి ఇఫ్తార్ తోఫా కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్కు సంబంధించి క్రిస్మస్ కానుకలు కావచ్చు, అదేవిధంగా హిందువులకు సంబంధించి సంక్రాంతి కానుకల వస్తువులు ఇవన్నీ కూడా ఆపేసినటువంటి నేపథ్యంలో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలు ఏ ఒక్క కానుకకు కూడా నోసుకునేటువంటి పరిస్థితుల్లో ఈవేళ చిత్తూరు టీడీపీ సీనియర్ నాయకులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గతంలో చంద్రబాబు చేపడుతున్నటువంటి సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఈవేళ ఆయన మొట్టమొదటిగా చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కుటుంబాలకు ఈ వస్తువులు పంపిణీ చేసేందుకు దాదాపు 50,000కు పైగా ఈ కిట్లను ఆయన పంపిణీ చేస్తున్నారు. ఏదైతే సంక్రాంతి సందర్భంగా అప్పుడు టీడీపీ హయాంలో ఏ వస్తువులైతే పంపిణీ చేస్తుందో ఆ వస్తువులు అన్నిటినీ కూడా ఏ ఒక్కటి కూడా తప్పించకుండా వాటన్నిటిని కూడా ఈవేళ చిత్తూరు ప్రజలకు అందిస్తున్నటువంటి జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. అన్నిటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు మీరు చేపట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఈ 5 ఏళ్ల పాటు ప్రజలు వీటన్నిటి కూడా దూరమైనటువంటి నేపథ్యంలో ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు? నమస్తే. ముందుగా చిత్తూరు ప్రజల తరపున నా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజుల్లో చంద్రన్న కానుక అని చెప్పి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు వారి సంక్షేమం కోసం చంద్రన్న కానుకను ప్రవేశపెట్టడం చూశారు, లబ్ధి పొందినారు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ 2019 వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలని ఆపేయడం జరిగింది. సో 2024లో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రానున్న సందర్భంగా మేము మా చిత్తూరు నియోజకవర్గం నుండి ఈ సంక్రాంతి కానుకని నా పుట్టినరోజు సందర్భంగా 15న నేను పుట్టినరోజు, సో పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో తిరిగి ఈ కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికి 50,000 కిట్లని చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుంది. ఇందులో బియ్యం, బెల్లం, నెయ్యి, అలాగే మైదా, గోధుమ, ఇంకొన్ని నూనె ప్యాకెట్తో పాటు ఇంకొన్ని వస్తువులని టోటల్ 9 వస్తువులని చిత్తూరు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న టీడీపీ హయాంలో అన్ని నిలిపినటువంటి నేపథ్యంలో ఈవేళ మళ్ళీ చంద్రన్న సంక్రాంతి కానుకలు అందుకోవడం మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా అపురూపమైన సంక్రాంతి అనుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకలు ఇచ్చినాడు. అదేవిధంగా ఈరోజు మా అన్న గురజాల జగనన్న అదేవిధంగా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రతి ఒక్కరికి కానుకగా ప్రతి ఒక్క బియ్యం, పప్పు, ఉప్పు ప్రతి ఒక్కటి సంక్రాంతి జరుపుకోమని సంక్రాంతి కానుకలు ఇచ్చినాడు. గురజాల జగన్మోహన్ గారు బ్రదర్ గారు అందరికీ ఇష్యూ చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేమందరూ కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మళ్ళీ 24లో ముఖ్యమంత్రి అవుతాడు. మన గురజాల జగన్మోహన్ గారు కూడా శాయశక్తుల ప్రతి ఒక్క కార్యకర్తలకు కానీ వాళ్ళ ఇండ్లకు కానీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఇది మొత్తానికి ఏదైతే వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఆగిపోయినటువంటి సంక్రాంతి కిట్లను మళ్ళీ ఇక్కడ టీడీపీ నేతలు ప్రారంభించడం పట్ల ఇక్కడ ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ సంక్రాంతి కిట్లకు సంబంధించిన పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.